పల్నాడు జిల్లా పెడుగురాళ్ల మండలం కామెపల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలను కామెపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో గర్భిణీ స్త్రీలను మరియు బాలింతలను తల్లిపాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామెపల్లి ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాయి పలువురు గర్భిణీ స్త్రీలను ఉద్దేశించి మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు గంటలోపు ముర్రుపాలు తాగించాలని, పుట్టిన బిడ్డకు తల్లిపాలు తాగించడం వలన రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని వివరించడం జరిగింది. అంతేకాకుండా పుట్టిన శిశువులకు 6 నెలలు వచ్చేంత వరకు తల్లిపాలు ఇవ్వాలని, 6 నుంచి 2 ఏళ్ల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అందించాలన్నారు. అంగన్వాడీ సెంటర్ ఇచ్చే పోషక ఆహారం ప్రతిరోజు క్రమం తప్పకుండా తినటం వల్ల లోపాలు ఉండవని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిహెచ్ఓపి సాయి, ఏఎన్ఎం కృష్ణకుమారి, అంగన్వాడీ టీచర్స్ వెంకటరాములు, గీత, మాధవి, ఆశా వర్కర్లు పద్మ, మరియమ్మ పలువురు పాల్గొన్నారు. ఇలా పెట్టేసుకొని తల్లి రొమ్ము కానిచ్చి ఒక రొమ్ము కంప్లీట్గా తాగిన తర్వాత ఈ రొమ్ము పాలు అయిపోయిన తర్వాత మనం ఒక 5 నిమిషాలు ఇలా గోదాన్ని వేసుకొని ఎలిపిని ఇలా నమ్ముతూ ఉండడం వల్ల పిల్లలు టేపు వస్తుంది. ఆ టేపు రావడం వల్ల ఏంటంటే ముక్కుల్లోకి, చెవుల్లోకి, గొంతులోకి పాలు తాగినంటే ముక్కులోకి వస్తూ ఉంటాయి కదా, ఆ రాకుండా టేపు వస్తుంది అనమాట. ఆ టేపు రావడం వల్ల ఇబ్బంది రాకుండా పిల్లలకి. తర్వాత అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో రొమ్ము అలా ఇవ్వాలి. ఎంత ఒక 5 నిమిషాలు ఈ రొమ్ముకి ఇచ్చి 5 నిమిషాలు ఈ రొమ్ము కావడం వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే